Welcome to IPL 2024 Rangastalam. Today we are going to discuss about the two matches that happened, and we'll do the analysis for them, and then రేపు జరగబోయే మ్యాచ్కి ప్రివ్యూ అనేది చేస్తాం. సో ఇవాళ తీసుకుంటే రీసెంట్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ముంబై, దాని మీద డిస్కస్ చేద్దాం. సో మీ ఒపీనియన్, మీ థాట్స్ చేసి. Yeah, first of all, thank you for inviting again. The recent match, Mumbai versus Gujarat, chala entertaining match actually. But Mumbai Indians ki chala close ga vachina match, but they couldn't cross the line. So two mistakes from their side. నాకు తెలిసి హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం ముందుగా రావాల్సింది. అండ్ సెకండ్ మిస్టేక్, బ్రేవిస్ ఒక లెవెల్లో బాగా స్కోర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ మొమెంటమ్ని అలాగే తీసుకెళ్లకుండా కొంచెం డ్రాప్ అయింది ఆ బ్యాటింగ్ మొమెంటమ్ ఎప్పుడైతే రోహిత్ శర్మ అవుట్ అవడంతో. అదర్వైజ్ దే హ్యాడ్ అ రియలీ గుడ్ పార్ట్నర్షిప్ బిల్డింగ్. ముంబై హ్యాడ్ ఆల్ ద ఛాన్సెస్ టు విన్ ద గేమ్, బట్ యా, సో ప్రెషర్ అండ్ స్లో బాల్స్ ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది దే కుడెంట్ కంప్లీట్ ఇట్ బేసికల్ గా. ఏదైతే ప్రిడిక్ట్ చేసామో అవన్నీ ఖచ్చితంగా జరుగుతున్నాయి. చిన్న మిస్టేక్ అక్కడక్కడ ఉన్నాయి కానీ, బట్ మోర్ ఆఫ్ ది సేమ్, అంటే ఏదైతే ప్రిడిక్ట్ చేసామో అదే జరుగుతుంది. సో 99% ఆఫ్ ద టైమ్స్ అదే జరుగుతుంది. నేను అనుకున్నట్టుగా సూర్య లేకపోతే మరి ముంబైకి మైనస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా కనిపిస్తుంది. సూర్య వాళ్ళు డెఫినెట్లీ ఉండేది, సూర్య లేకపోతే కనిపిస్తుంది డెఫినెట్లీ. అలానే హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ కాస్త కష్టంగా ఉన్నట్టుంది ముంబైతో, ఎందుకంటే రీసెంట్ ఏవైతే జరిగాయో ఇష్యూస్ అన్ని, సో వాటి ఇంపాక్ట్ అయితే డెఫినెట్లీ కనిపిస్తుంది. ఈవెన్ మ్యాచ్ లో ఎంటర్ అయినప్పుడు కూడా గుజరాత్ ఆడియన్స్ మొత్తం బూయింగ్ చేశారు. కొంచెం టైం పడుతుంది డెఫినెట్ గా హార్దిక్ పాండ్యాకి, అంటే అన్లెస్ అంటిల్ హీ గో అండ్ ప్లే ఇన్ హిస్ హోమ్ గ్రౌండ్, దట్ ఈస్ ముంబైస్ గ్రౌండ్, ఇట్ విల్ బి డిఫికల్ట్. సో యా, డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైం. ఎస్, ప్లస్ వాళ్ళ చేంజెస్ కూడా, షామ్స్ ములాని తీసుకున్నారు, ఇంకా నమన్ ధీర్ అని కొత్తది తీసుకున్నారు. నమన్ ధీర్ కాస్త కొంచెం బాగానే చేసినా కూడా ఫీల్డింగ్ వరకు అండ్ దెన్ బ్యాటింగ్ వరకు షామ్స్ ములాని పెద్ద ఇంపాక్ట్ చూపించలేదు అనిపిస్తుంది. నన్ను అడిగితే ఎస్పెషల్లీ వాళ్ళకు, అంటే గుజరాత్కి ముంబైకి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా స్పిన్ డిపార్ట్మెంట్ అని చెప్పాలి. స్పిన్ డిపార్ట్మెంట్ రషీద్ ఖాన్ యాజ్ వెల్ యాజ్ సాయి కిషోర్ చాలా బాగా కట్టడి చేశారు ముంబై ఇండియన్స్. అదే ముంబై ఇండియన్స్ చేయలేకపోయారు. సో ఆ వీక్నెస్ వల్లనే ఓడిపోయారని అనిపిస్తుంది. మేబీ నెక్స్ట్ మ్యాచెస్ కి వాళ్ళు ఎలా టాక్టికల్ గా మూవ్ చేస్తారనేది చూడాలి. సో దట్స్ అబౌట్ ముంబై ఇండియన్స్. కమింగ్ టు గుజరాత్ పర్ఫార్మెన్స్, సో గుజరాత్ ఎలా పర్ఫార్మ్ చేసింది? గుజరాత్ లో మనం నిన్న ఎలా అయితే ప్రిడిక్ట్ చేశామో దానికి అనుగుణంగానే వాళ్లకు మొమెంటం బాగా ఉన్నింది. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకున్న బ్యాటింగ్ డెప్త్ కూడా కనిపించింది. తెవాటియా మధ్యలో మిడిల్ ఆర్డర్ లో ఆడటం కానీ, సో ఈ ఏదైతే వాళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్ ఉందో అది డెప్త్ బాగా కనిపించింది. సో ఐ థింక్ దే హ్యావ్ డన్ రియలీ గుడ్ ఈవెన్ ఆ స్కోర్ రావడం, బికాస్ ద పిచ్ మీరు చూస్తే సాయి సుదర్శన్ మ్యాచ్ బ్రేక్ తీసుకున్న టైంలో హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ పిచ్ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీగా లేదు. ఇట్ వాజ్ స్టికింగ్ స్లో బాల్స్. So he was really happy that they were able to score 169. Yes. Because it was not a easy pitch to bat on basically. Definitely. అంత చిన్న ఏజ్ లో అంత బాగా ఆలోచించడం, దానికి తగ్గట్టు మ్యాచ్ సిచ్యుయేషన్ బట్టి బ్యాటింగ్ స్టైల్ ని మార్చుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్, బట్ హీ డిడ్ దట్. మేబీ హిస్ ఫ్యూచర్ ఇస్ లుకింగ్ బ్రైట్ యాజ్ ఆఫ్ నౌ. Yes. So we have to wait and see. అండ్ అలానే వాళ్ళ బ్యాటింగ్ కూడా తీసుకుంటే ఒకరి మీద డిపెండ్ అయ్యేలా కాకుండా ఎవరు వస్తే వాళ్ళు దే ఆర్ టేకింగ్ దే గేమ్ ఇన్ టు దేర్ హ్యాండ్స్ అండ్ ప్లేయింగ్ వెల్. సో యాజ్ ఎ గ్రూప్ గా ఆడుతున్నారు అనిపించింది.
ఎగ్జాక్ట్లీ, అవును. ఈవెన్ బౌలింగ్ తీసుకుంటే ముంబైతో కంపేర్ చేస్తే బౌలింగ్ లిటరలీ చాలా వీక్ గా అనిపించింది. కానీ వాళ్ళు యాజ్ ఎ గ్రూప్ గా బౌలింగ్ చేసి మంచి రిజల్ట్ అయితే రాబట్టుకున్నారు. సో ఎగ్జాక్ట్లీ ఫర్ వాళ్ళ గుజరాత్ 2 points for Gujarat because of the way they played and many more to come. హోమ్ అలానే కండిషన్స్ వాళ్ళకు కలిసి వచ్చాయి. బేసికల్ గా హోమ్ క్రౌడ్ ప్లస్ పిచ్ కండిషన్స్ మొత్తం లాస్ట్ లో చివర్లో వాళ్ళు కంట్రోల్ గా బౌలింగ్ చేయడము, స్లో బాల్స్ ని వేయడము, వికెట్స్ ని తొందరగా తీసుకోగలిగారు. ఒక్కొక్క ఓవర్ లో 2 వికెట్స్ అలా. ఆశిష్ నెహ్రా డెఫినెట్ గా వెరీ కీ రోల్ ప్లే, ఈవెన్ అవుట్ సైడ్ నుండి హీ వాజ్ వెరీ అజైల్ అండ్ హీఈస్ వెరీ యాక్టివ్. ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ బాల్ కి హీఈస్ కన్వేయింగ్ సంథింగ్ టు డూ టు ద బౌలర్. సో యా, సో దట్ ఈస్ అబౌట్ ది అనాలిసిస్ ఆఫ్ దిస్ మ్యాచ్. అండ్ అంతకు ముందు జరిగిన మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జి గురించి మాట్లాడాలనుకుంటే చెప్పండి. it's exactly as I predicted, as we predicted yesterday. Even మనం అనుకున్నాము కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు బోత్ ద టీమ్స్ నుండి అనుకున్నట్టుగానే బోత్ ద క్యాప్టెన్స్ ఆర్ ప్లేయింగ్ రియలీ రిమార్కబుల్లీ వెల్. నాకు తెలిసి ఆర్ఆర్ కూడా దే కుడ్ హ్యావ్ డన్ అట్లీస్ట్ మచ్ బెటర్ ఇన్ లాస్ట్ ఓవర్స్. దే కుడ్ హ్యావ్ రీచ్ 200 easily at one point in time. The way how they were batting in the middle, it was really phenomenal to see. Sanju Samson high scoring ga nilavadam, he took the game on his hand and then he continued. The best thing ఏంటంటే అబ్జర్వ్ చేసింది, సంజు శాంసన్ 50 runs స్కోర్ చేసిన తర్వాత అన్నెసెసరీ షాట్స్ కి వెళ్ళట్లేదు. హీఈస్ స్టిల్ బీ దేర్ అండ్ ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ గా అతను రీచ్ అవ్వాలి, ఒక మార్జిన్ స్కోర్ కి రీచ్ అవ్వాలి అని చాలా జాగ్రత్తగా షాట్స్ కొడుతూ హీ మేడ్ షూర్ దట్ వాళ్ళు 190 క్రాస్ చేసేలాగా చూసుకున్నాడు. సో దాట్స్ వేర్ ద క్రెడిట్ గోస్. ఐ థింక్ హీ రియలీ క్యాప్టెన్ వెల్. ఇట్స్ అ సూపర్బ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ సంజు శాంసన్. ఎల్ఎస్జి కూడా సేమ్ అలాగే వాళ్ళు మొమెంటం బాగా తీసుకున్నారు. స్టార్ట్ అయింది, దే వర్ ఆల్మోస్ట్ చేజింగ్ అట్ వన్ పాయింట్, ఆల్ ఆఫ్ ఎ సడన్ దే లాస్ట్ ద మొమెంటం. అండ్ చేజింగ్ ఈజ్ నాట్ సో ఈజీ బికాస్ దే లాస్ట్ ద వికెట్స్ అట్ కీ ఇంటర్వల్స్. అండ్ ఈవెన్ దో నికోలస్ పూరన్ బాగా ట్రై చేసినా కూడా చివర్లో ఇట్ హ్యాస్ బికమ్ డిఫికల్ట్. సో యా, as predicted, whoever is hosting the match are winning so far. So Rajasthan Royals, they did really well. They deserve the win. Yes, ఎల్ఎస్సి బ్యాటింగ్ లైనప్ మాత్రం చాలా దారుణంగా ఆడారు. సో వాళ్ళు కేఎల్ రాహుల్ పొజిషన్ కానీ, క్వింటన్ డికా పొజిషన్ కానీ, యాక్చువల్లీ క్వింటన్ డికా కంటే మనం కైల్ మయాస్ బెటర్ అనుకున్నాం. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో దే ట్రైడ్ ద సేమ్ థింగ్. క్వింటన్ డికా ఫస్ట్ ఆడించి పర్ఫార్మెన్స్ సరిగా రాలేకపోతే కైల్ మయాస్ యూజ్ చేసుకున్నారు. బౌలింగ్ లో వీక్ ఉందని తెలిసినప్పటికీ దే డిడ్ంట్ గో ఫర్ ది ఆప్షన్. ఈవెన్ మార్కస్ స్టాయినిస్ ని కూడా చాలా అసలు అనుకున్నట్టుగా యూటిలైజ్ చేసుకోలేదు, అసలు బౌలింగ్ యూజ్ చేయలేదు. Anyway, I think they will definitely come back. It's really still a strong team because Nicholas Pooran, very strong, KL Rahul, Quinton de Kock, I think they have the batting depth for sure. బౌలింగ్ వీక్నెస్ ని బ్యాటింగ్ తో బాగా కవర్ చేయొచ్చు. యా, డు హ్యావ్ ద రిసోర్సెస్. ఐ థింక్ టైం ని బట్టి వాళ్ళు మళ్ళీ రీగ్రూప్ అయ్యి దే కెన్ కమ్ బ్యాక్ బెటర్ అని అనిపిస్తుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. yes, so that is about the analysis for the day.